హాయ్ హలో వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ ఛానల్. తెలంగాణలో రాజకీయాలు రచ్చరచ్చగా మారుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, అధికార పక్షం కాంగ్రెస్ మధ్య ఉప్పు నిప్పులాగా ఉంటుంది వ్యవహారం. ప్రతి చిన్న విషయానికి కూడా రచ్చ రంబులా అయిపోతుంది. ఏమిటి కారణం అంటే, మనస్పర్ధలు ఎందుకు అంటే ఏదో ఒక కారణం ఉండాలి, మీడియాలో మనం కనిపించాలి అనేటువంటి దృక్పథమే ఎందుకు కారణం అంటే, కొన్ని మాత్రం అనవసరంగా అధికార పక్షం రెచ్చగొడుతుందా ప్రతిపక్షాన్ని అని కూడా మనం అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి విషయం తీసుకుంటే, ఆయన బీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ ఉద్యమ నేత, కేసీఆర్కు ఉద్యమ సహచరులు. మొన్న అతను హఠాత్తుగా మరణించిన మాట మనకందరికీ తెలుసు. సో ఆయన నల్లబెల్లి గ్రామ వాస్తవ్యుడు. సో నర్సంపేట నియోజకవర్గంలోన అతడు చాలా ప్రభావం చూపినటువంటి ఒక రాజకీయ నాయకుడిగా అతనికి ఉన్నటువంటి గుర్తింపు సామాన్యమైనది కాదు. ఈవెన్ బీఆర్ఎస్లో పొలిటికల్ బ్యూరో సభ్యుడిగా కూడా అతని హవా కొనసాగింది. అతను మరణించిన తర్వాత కేసీఆర్ తన ఆప్తుల్ని కోల్పోయినట్టు విలపించాడు పాపం. ఎందుకంటే ఎంతైనా ఉద్యమ సహచరుడు, తెలంగాణ సాధనలో ప్రత్యక్షంగా పాల్గొన్న వ్యక్తి, చాలా చురుకైన వ్యక్తి, పార్టీకి ఒక ఆస్తిలో ఉన్నాడు అనుకున్న వ్యక్తిని పోగొట్టుకున్నప్పుడు ఆ పార్టీ అధినేతకు ఆ మాత్రం దుఃఖం ఉంటుంది, ఆ మాత్రం ఆవేదన ఉంటుంది. ఇందులో తప్పేమీ లేదు. అయితే బీఆర్ఎస్ నేతలు పెద్ది సుదర్శన్ రెడ్డి స్మారకంగా వారు ఒక విగ్రహాన్ని స్థాపించాలని నిర్ణయించుకున్నారు. సో ఎప్పుడైతే వాళ్ళు విగ్రహ స్థాపనానికి పూనుకున్న వెంటనే కాంగ్రెస్ అడ్డుకొనింది. ఏమంటుంది, మీరు ప్రభుత్వం అసైన్ ల్యాండ్లోన ఈ విగ్రహాన్ని నెలకొల్పుతున్నారు, మీరు నెలకొల్పడానికి వీలు లేదు. దానికి గద్దె నిర్మించినప్పుడు అర్ధరాత్రి వచ్చి గద్దెను కూల్చేశారు. గద్దెను కూల్చేశారని వీళ్ళందరూ రచ్చరచ్చ చేసి మళ్ళీ గద్దె కట్టి విగ్రహాన్ని పెట్టిన తర్వాత నిన్న అర్ధరాత్రి పూట వచ్చి వాళ్ళు విగ్రహాన్ని కూడా కూల్చేశారు. ఏంటి రాజకీయం? ఒక నేత స్మారక విగ్రహం పెట్టుకోవడానికి కూడా ఇంత ఇబ్బందులా? అది మరణించిన వ్యక్తికి గుర్తుగా ఒక పార్టీ అంతో ఇంతో తమకున్నటువంటి ఒక ప్రైవేట్ భూమిలోన వాళ్ళు ఈ విగ్రహాన్ని నెలకొల్పితే కాంగ్రెస్ ఏమంటుంది, మీరు అసైన్ ల్యాండ్లో చేశారు అంటారు. లెక్క తేల్చండి, వెదర్ ఇట్ ఈస్ అసైన్ ల్యాండ్ ఆర్ ప్రైవేట్ వ్యక్తుల భూముల, ఏది లెక్క తేల్చి మీరు చెప్పొచ్చు కదా. అది చెప్పకుండా 1500 మంది పోలీసుల బలగాలతో వచ్చి విగ్రహాన్ని ధ్వంసం చేయడం వెనుక రాజకీయం కాకపోతే ఇంకేముంటుంది అని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అందుకే ఇవాళ వాళ్ళు ఆ నియోజకవర్గానికి బంద్ పిలుపు కూడా ఇచ్చారు. సో ఆ కథాక్రమం విషయం ఏంటో మనం కాస్త జాగ్రత్తగా చూద్దామంట. పెద్ద స్మారక విగ్రహం అనుమతులు లేకుండా ప్రభుత్వ అసైన్డ్ భూమిలో ఏర్పాటు చేశారు అని అర్ధరాత్రి భారీ పోలీసుల బందోబస్తుల మధ్య విగ్రహాన్ని తొలగించారు. అంటే దాదాపు 1500 మంది పోలీసులు మోహరించినట్లు బీఆర్ఎస్ అధినేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్కు అంటే ఇప్పుడు అధికార పక్షం ఏమనుకోవచ్చు, ఎందుకు వీళ్ళకు లేనిపోని క్రెడిట్ ఇవ్వాలి. ఇప్పుడు పెద్ద విగ్రహాన్ని అక్కడ నెలకొల్పారనుకోండి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అది చూసి వాళ్ళు ఓటేస్తారు. ఇది ఎందుకు ఇవ్వాలి, ఈ అడ్వాంటేజ్ ప్రతిపక్షానికి ఎందుకు ఇవ్వాలని వాళ్ళు విగ్రహాన్ని కూల్చేసే ప్రయత్నం చేయొచ్చు. కానీ విగ్రహాన్ని కూల్చేయగలరేమో కానీ ప్రజల మనసులో ఉన్నటువంటి ఆ నాయకుడిని వీళ్ళు తీసివేయగలరా అని బీఆర్ఎస్ నాయకులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇది కూడా మనం కాస్త ఆలోచించదగ్గ విషయమే కదండి. సో ఇది కేవలం విగ్రహ తొలగింపు కాదు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేత జ్ఞాపకాన్ని సమూలంగా చెరిపివేయాలన్న భారీ కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఒడిగట్టింది అని వారు ఆరోపిస్తున్నారు. అధికారులు విగ్రహం ఏర్పాటు చేసిన స్థలం ప్రభుత్వం అసైన్డ్ భూమి అని అనుమతులు తీసుకోలేదని వాళ్ళు చెప్తున్నారు. అయితే అనుమతులు తీసుకున్నంత మాత్రాన మీరు విగ్రహాన్ని నిర్మించిపోని మీ రకంగా ఆ లెక్క కరెక్ట్ అనుకుందాం. అనుమతులు తీసుకోలేదు కదా, అనుమతులు తీసుకోండి అని చెప్పండి. అనుమతి తీసుకోవడానికి ఏంటి టెక్నికాలిటీస్ ఏంటో అది అడగండి. అంతేగాని ఎవరికి చెప్పా పెట్టకుండా తెల్లవారుజామున మీరు 3:30 గంటల మధ్యలో సమయంలోన వచ్చి ఆ విగ్రహాన్ని కూలగొట్టడం ఎందుకు? అది ఇప్పుడు ఎంత ఒక రాచపుండులాగా మారిపోయింది. విగ్రహాన్ని కూలగొట్టడం అనేటువంటిది కాంగ్రెస్కి ఇప్పుడు పెద్ద తలనొప్పిలాగా మారిపోయింది. ఏ నాయకుడిని అయితే వాళ్ళు సమూలంగా ఆ నియోజకవర్గం నుంచి ఆయన జ్ఞాపకాలు తుడిపేయాలని వీళ్ళు అనుకున్నారో అంతకు రెట్టింపుగా అతనికి ప్రాధాన్యం ఇప్పిస్తూ ఆ నియోజకవర్గ ప్రజలు ఎప్పటికైనా సరే ఆ నేతను మర్చిపోరాదు అనుకునేలాగా చేస్తున్నారు. దీనివల్ల కాంగ్రెస్కి వచ్చినటువంటి ప్రయోజనం ఏంటి, అధికార పార్టీకి వచ్చిన ప్రయోజనం ఏంటి? సో ఇది చాలా డిబేటబుల్ పాయింట్గా మారుతుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట రాజకీయాల్లో ఉన్న కీలక బీఆర్ఎస్ నేత.
ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన మరో అస్త్రంగా బీఆర్ఎస్కు మారుతోంది. పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే. నల్లబెల్లి ఆయన రాజకీయ ప్రభావం ప్రాంతాల్లో ఒకటి. అందుకే ఈ ఘటన స్థానిక రాజకీయ పోరును మరింత సంక్లిష్టంగా మార్చింది. అనధికార విగ్రహాల విషయంలో సర్కార్ ఇలానే స్పందిస్తూ పోని పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం విషయంగా ఈ విధంగా స్పందించింది. మరి రాష్ట్రంలో ఉండేటువంటి పలు విగ్రహాలు అనధికారికంగా ప్రభుత్వం అసైన్డ్ ల్యాండ్లోనో ఇంకో స్థలాల్లోనో కట్టినటువంటి విగ్రహాలను కూల్చేటువంటి ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా? ప్రతిపక్షంది కాదు, మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించింది కాకుండా వాళ్ళ స్వపక్షానికి సంబంధించిన నేతల విగ్రహాలు కూల్చేయగలదా? ఇలాగా అనుమతులు లేవు కదా, కూల్చేయచ్చు కదా, మళ్ళీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి కదా. అలా వ్యవహరించవచ్చా? పోనీ ఒక కమిటీ వేయమనండి. రాష్ట్రంలో ఉన్న విగ్రహాలు ఏంటి, ఏ ఏ విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ప్రభుత్వ స్థలాల్లో ఉన్నాయా లేకుంటే ప్రైవేట్ స్థలాల్లో ఉన్నాయా, వాటి ప్రోటోకాల్ ఏంటి, వాటన్నిటిని లెక్క తీసి ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు ఇదిగో ఇలా ఉన్నాయి, రాష్ట్రంలో విగ్రహాల గోల ఎక్కువైపోయింది, ఇక్కడిక్కడ ప్రాంతాల్లో విగ్రహాలు ఉన్నాయి, ఇవన్నీ ప్రభుత్వ అసైన్ ల్యాండ్లు, మీకు మేము వారం రోజులు నోటీస్ ఇస్తున్నాము, ఈలోగా మీరే కూర్చుకుంటారా, ఆ తర్వాత మమ్మల్ని వచ్చి కూల్చమంటారా? ఇలా చెప్తే అయిపోయింది కదా. ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఒక పారదర్శకత ఉంటుంది. మళ్ళీ ఇవేవీ పాటించకుండా మౌనంగా ఉంటూ చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్న ధోరణిలో, ఇక్కడ చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టుగా లేదు, సర్కార్ తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టుగా ఉంది. మళ్ళీ ఆ విధంగా వ్యవహరించడం వల్ల ఎవరికి ఫాయిదా? సర్కారుకైతే అస్సలు 0% ఫాయిదా అని చెప్పొచ్చు. ఇది ఒక కక్ష సాధింపు చర్యగానే చూస్తున్నారు. ప్రజలు కూడా చూసే దుస్థితికి ఎందుకు రావాలి? బీఆర్ఎస్ పక్షం అనుకుంటుంది సరే, అది ప్రతిపక్షం కాబట్టి అనుకుంటుంది అనుకుంటే, చివరికి సామాన్య ప్రజలు కూడా, నల్లబెల్లి ప్రజలు, నర్సంపేట ప్రజలు కూడా ఏమొచ్చింది కాంగ్రెస్కు, ఎందుకు ఇలా చేస్తుంది అనుకోవడం వాళ్ళు మొదలుపెట్టారనుకోండి, మళ్ళీ అప్పుడు మీ ఓట్లు గల్లంతా అయినట్టేగా. ఆలోచించాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి విషయాల్లోన బాగా ఆలోచించి కొంచెం ఉదారతతో వ్యవహరించగలిగితే వాళ్ళ పెద్దరికం చాలా చాలా నిలబడుతుంది. మరి వాళ్ళు అలా చేసే పరిస్థితుల్లో ఉన్నారో లేదో మళ్ళీ మనకైతే తెలియదు. సో ఇక్కడ ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత ఆసక్తికరమైన కోణం ఏంటంటే, రాజకీయ ఆధిపత్యం కోసం ఏమైనా ఇలా చేస్తూ ఉన్నారా? నర్సంపేట సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. సో దొంతి మాధవరెడ్డి పైన ఇది ప్రత్యక్షంగా ప్రభావం పడింది. ఆయనే ఈ పని చేయించాడా అని వెంటనే ఏం చేశారు, బీఆర్ఎస్ కార్యకర్తలు స్థానికులందరూ కలిసి దొంతి మాధవరెడ్డి శవయాత్ర చేశారు. చూసారా? ఒక్క చోట మీరు దెబ్బేయడానికి పోతే అది ఎంత దూరం దాకా పగుళ్ళు చీలికలకు వెళ్ళిపోతుందో చూడండి. మళ్ళీ ఇంత రాజకీయ ప్రకంపనాలకు కారణం ఏంటి? మీరు ఆలోచితంగానో అనాలోచితంగానో అర్ధరాత్రి వేళ ఆ విగ్రహాన్ని కూలగొట్టడం. విగ్రహాన్ని కూలగొట్టకూడదు కదండి, అదొక స్మారక విగ్రహం కదా. ఒక నేత స్మారక విగ్రహాన్ని మీరు ఎలా కూలగొడతారు? మళ్ళీ బీఆర్ఎస్ నేతలు రెచ్చిపోతున్నారు, వాళ్ళను మీరు రెచ్చగొడుతున్నారు, వాళ్ళు రెచ్చిపోతున్నారు. ప్రజలు నిర్ణయిస్తారు ఏది కరెక్టు ఏది తప్పు అని. ఒకవేళ విగ్రహం కూల్చివేత అనేది తప్పు అని మీరు అనుకున్న పక్షంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విగ్రహాల విషయంలో కూడా మీరు ఇలానే ప్రవర్తించాలి అని హెచ్చరికగా కూడా బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. చూద్దాం, ఈ విగ్రహ రాజకీయం ఇంత రచ్చరచ్చగా మారింది, ఇది ఎక్కడికి దారి తీస్తుందో మనం అందరం వేచి చూడాల్సింది. అదండి సమాచారం.